ఆ రెంట్కున్నోళ్ళను ఇక్కడ ఏం జరిగిందనే విషయాలు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎన్ని గంటల ప్రాంతాల్లో జరిగింది అసలు? అన్న ఇది 8:30కు నేను పని చేస్తా, వ్యవసాయం పని చేస్తా. 8:30కు అయితే ధన్మన్ సౌండ్ వచ్చిందని అనేసరికి అంటే ఇక్కడ బయట ధన్మన్ సౌండ్ రాగానే తెలంగాణ మేము అదంతా తూడ్చినాక తర్వాత వాడు బంటి కూడా తాగిపిచ్చినోడు ఏం చేసిండంటే తాగిపిచ్చినోడే అంబులెన్స్ ఇక్కడ ఈ బంటి బిల్డింగ్ మీది నుంచి ఎవరు తోసేసిరు అనుకున్నారా, ఎందుకంటే తాగి కింద పడ్డాడు అనుకున్నారా మీరు? మేము ఆల్రెడీ తోసేసినంటే మాకు లోపలికి పోయి కాలు ఇట్లా అడుగు పెడుతున్నా ధన్మన్ సౌండ్ రాగానే కింది మళ్ళీ వచ్చి అంత మాకు మరవడ్డాడు. ఎవరు? బంటి గాడు ఏమన్నాడు? మీకు ఏం చేసేది మీకు తెలియదు, చేయదాడికి ఏమైంది, ఏం కాలేదు, ఏమైంది తెల్లరి హాస్పిటల్ పోయి వచ్చిన తర్వాత ఏమైంది ఏం కథ మాకు తెలియదు. మాకు 6 గంటలకు నాకు తెలిసింది. ఏం తెలిసిందంటే ఈ మీడియా పర్సన్ ఎవడైతే ఉంచుకున్నాడు ఉన్నాడో అనిల్ అన్న కరెక్ట్ 10 గంటలకు వస్తాడు. 10 గంటలకు వస్తాడు, బీర్ సీసాలు 2. మరి ఎందుకు సావు మరణం ఎందుకు అంటే ఈమె కథలన్నీ బయటపడ్డాయి అనుకోవచ్చు అప్పటికే. పడ్డాయి, పడితేనే అన్నని అన్న కరెక్ట్ 7 గంటలది పొద్దున మాకు పొద్దుగా నీళ్ళు వస్తాయి తాగని వచ్చిండు. వచ్చినాకనే 2-3 దెబ్బలు కొట్టిండు రాగానే. ఎందుకంటే ఫోన్ లో చూసుకున్నారు కెమెరాలు, ఇంటికి వస్తుండు ఎవరితో ఇన్ని తర్వాత చెప్తా బిడ్డ అని 2-3 దెబ్బలు కొట్టిండు. కొట్టినాక ఈమె ఎట్లుండేది? మీరు ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి ఈమె బిహేవియర్ ఎట్లుండేది? మొత్తం అబ్బాయిల పిచ్చా ఏంది అసలు? అన్న అనిల్ అన్న మీద ఉండేది బాగా 24 hours అన్న. ఆ పిల్లగాళ్ళని ఆయనతో బిర్యానీ తెచ్చి పండబెట్టేసి ఈమె పనులు ఈమె ఉండేది. పిల్లగాళ్ళకి అన్నం తినిపిస్తుండే, అటు ముఖం చేపించి వీళ్ళిద్దరు ఒక్కరి దగ్గర. హాయ్ హలో, వెల్కమ్ టు V960 TV. నేను మీ సంతోష్. ఏదైతే నిజామాబాద్ జిల్లా నాల్కల్ విలేజ్లో గ్రామంలో ఉన్నాం మనం. ఏదైతే సంధ్యకు సంబంధించిన ఇష్యూ, హస్బెండ్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో, ఇక్కడ కొంతమంది ఇక్కడ రెంట్కుండే వాళ్ళు ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీంట్లో బంటి అనే అబ్బాయి తాగిపోయడానికి మాత్రమే ఉన్నాడు. ఉంచుకున్న వ్యక్తి ఎవరైతే మీడియా పర్సన్ అని చెప్తా ఉన్నారో అనిల్, అతని పేరు, ఈ సంధ్యను ఉంచుకున్న అతని పేరు అనిల్ అని చెప్తా ఉన్నారు. ఆ అనిల్ ఈ బంటి ఎవరైతే ఉన్నారో బంటి ఉంచుకున్నాడా లేదంటే చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి అనేది కొంతమంది క్లారిటీ లేదు. కాబట్టి ఒకసారి ఆ రెంట్కున్న వాళ్ళను ఇక్కడ ఏం జరిగిందనే విషయాలు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎన్ని గంటల ప్రాంతాల్లో జరిగింది అసలు? ఇది 8:30కు నేను పని చేస్తా, వ్యవసాయం పని చేస్తా. 8:30కు వచ్చిన అంటే భోజనానికి బయటకు వెళ్తున్నా, భోజనానికి లోపలికి వెళ్తున్నా. ఎన్ని గంటల ప్రాంతంలో ఇది? 8:30కు రాత్రి, నైట్ 8:30కు. అయితే ధన్మన్ సౌండ్ వచ్చిందని అనేసరికి అంటే ఇక్కడ బయట ధన్మన్ సౌండ్ రాగానే ముక్కు వలిగిపోయింది, మొత్తం చెవులకి నోట్లకి మొత్తం వెళ్ళంగానే మేము అదంతా తూడ్చినాక తర్వాత వాడు బంటి కూడా తాగిపిచ్చినోడు ఏం చేసిండంటే తాగిపిచ్చినోడే అంబులెన్స్కి ఫోన్ చేసి ఆగమామ వేసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మీకు తెలియదు అన్న, మీరు ఆల్రెడీ బయట నుంచి వ్యవసాయం చేస్తారు కాబట్టి వచ్చారు. ఇక్కడ ఈ బంటి బిల్డింగ్ మీది నుంచి ఎవరు తోసేసిరు అనుకున్నారా, ఎందుకంటే తాగి కింద పడ్డాడు అనుకున్నారా మీరు? మేము ఆల్రెడీ తోసేసినట్టే మాకు ఇక డౌట్. ఇక అది తోసేసినట్టే. అతను అయితే నాతో మాట్లాడాడు, అక్కడ కూర్చున్నప్పటి నుంచి నాతో మాట్లాడాడు ప్రశాంత్. నేను రేపు తాగుదాం బావా అంటే తాగుతావు ఇప్పుడు అంటే నేను తాగబొమ్మడు ఇప్పుడు ఇప్పటికి ఓవర్ అయిపోయింది, తీయేస్తే కాదని నేను అనేసరికి అతను ఏం చేసిండు, ఇప్పుడు దిగుతా అని అనుకుంటేనే అట్టే ఉన్నారు. ఇక వాళ్ళకు లోపలికి ఏమేమి గొడవలు జరిగినాయి ఏం కదా బంగ్లా పైన మనకు తెలియదు. అది లోపలికి పోయి కాలు ఇట్లా అడుగు పెడుతున్నా ధన్మన్ సౌండ్ రాగానే కింది మళ్ళీ వచ్చి అంత ఊడ్చిన తర్వాత అంతా నోట్ల ఇట్లా ముక్కులకేని చెవులకేని నోట్లకి మొత్తం నా ముఖం చూసుకున్న తువలతో తూడిచిన తర్వాత కొన్ని నీళ్ళు తాగిపించి కూర్చున్నాడు. మళ్ళీ అతను పడ్డా కింద పడ్డ తర్వాత మీరు సౌండ్ వచ్చింది బయటకు వచ్చిన ఇద్దరే ఉన్నారు. వైఫ్ లేదా? వైఫ్ చూడలేము కానీ వాడు మాట్లాడిన బంటి ఉన్నాడు, సంధ్య ఉంది మీద ఎవరు ఉన్నారో నేను చూడలే. ఇతను మొగోళ్ళ మాట అయితే వీళ్ళిద్దరిదే మనకు ఇద్దరు పైన సీసాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు పల్లెం సో ఉండే తీసేసారు కానీ అంటే ఇద్దరు మనకు వినబడ్డది, ఇద్దరు గొంతు వినబడ్డది. కానీ ఇక మళ్ళీ మిగతా ఇక సంధ్య ఉన్నదా లేదా మనం మీ పైకి వెళ్ళి చూడలేదు. నేనేమంటున్నా, మీరు కిందికి వచ్చేసరికి ఎవరు ఫస్ట్ వచ్చి చూసిరు ఆయన కింద పడ్డది? బంటిగాడు వచ్చిండు. బంటి వచ్చిండు పడ్డం కూడా మీరు రక్తం
మేము మీరు చెప్పుదు అక్క, మీకు తెలిసింది మీరు చెప్పుదు, నువ్వు చెప్పన్నా. మేము రక్తం తుడిచిన దాకా అంటే అప్పుడు ఆ తర్వాత రక్తం తుడిచేసరికి అంటే వచ్చేసిండు. వచ్చి చూసి మేము నీళ్ళు అయిపోయాగానే మా అంటే ఇక మార్క్స్ మర్రబడ్డాడు అన్నట్టు. కొంచెం ఆగండి తల్లి, కొంచెం ఆగండి. మార్క్స్ మర్రబడ్డాడు. ఎవరు? బంటియా? బంటిగాడు ఏమన్నాడు? మీకు ఏం చేసేది మీకు తెలియదు చేయదాడికి ఏమైంది ఏం కాలేదు ఏమైంది అనుకుంటా. వాడి మీద వాడి అన్నాళ్ళు ఎవరా అంటే వాడికి ఆల్రెడీ లేచి కూర్చున్నాకట అంబులెన్స్కి అతను బంటిగాడి ఫోన్ చేసి ఎక్కించుకొని పోయారు. అంబులెన్స్లో ఎక్కించుకొని పోయారు. అంబులెన్స్ వైఫ్ రాలే అప్పటికి దగ్గరికి? దగ్గర రాలే. అది అందరు వచ్చి పబ్లిక్ అందరు వచ్చినాక వచ్చి ఏడుతున్నారు. అంటే అప్పటికి పైన ఉంది మే, అంటే అందరు పబ్లిక్ వచ్చినాక ఏడుస్తుంది. ఏడుస్తూ ఉంటే ఇక మేమేమనలేము. అంటే అంబులెన్స్ వాడు బంటి ఆడ ఫోన్ చేసిండు, అంత ఎక్కించుకొని పోయారు. 4 గంటలకి మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి ఉన్నది. మళ్ళీ తెల్లారిగా అన్నాడు. మేము తెల్లారి హాస్పిటల్ పోయి వచ్చిన తర్వాత ఏమైంది ఏం కథ మాకు తెలియదు. మాకు 6 గంటలకు నాకు తెలిసింది. ఏం తెలిసిందంటే ప్రశాంత్ చనిపోయిండు అని. కానీ ఈ ఇంజక్షన్లు ఇవన్నీ అది మాకు తెలియదు అసలు. ఈడ కింద పడ్డప్పుడే ఇంజక్షన్ ఇచ్చింది ఏదో, అది తప్పు మాట. అడగ లోపల బెడ్రూమ్లో అది ఎట్లా ఇచ్చింది ఏం కథ మనకు తెలియదు. మొత్తం మీద అయితే ఏడున్నప్పుడు చనిపోయిండు అని, కింద పడగానే చనిపోయిండా? తెల్లారి హాస్పిటల్ తీసుకపోయినాక ఆడ హాస్పిటల్ దాకా గవర్నమెంట్ హాస్పిటల్లోకి కార్లకు నడుచుకుంటూ పోయిండు. అది హాస్పిటల్కి వచ్చిండు. ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత తెల్లారి ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత ఏం చేసారో తెలియదు. ఇంట్లోకి వచ్చినాక చనిపోయాడు. ఇంటికి తీసుకొచ్చిన అయితే మీరు ఇక్కడే రెంట్కుంటారు కాబట్టి ఈమె ఎట్లాంటిది అమ్మాయి? ఈమె మెంటాలిటీ ఏంది అసలు? అంతా నేను 5 సంవత్సరాలు నేను దరి పెళ్ళున్నా. అంతా లేరు, నేను లేను, దరి పెళ్ళున్నా. మీకు తెలిసింది? మాకు తెలిసిన మాటకైతే ఇక అంతవరకు మనకు ఏం తెలియదు. ఆమె ఎట్లాంటిది ఏం కదా మనకు తెలియదు, మనకు చూడలేదు. అంత 20 వచ్చి 25 రోజులు అయితే. ఓకే, వీడికి మొగోళ్ళు ఎవరైనా వస్తుండేనా? నేను వచ్చిన ఎవరు రాలేరు. అబద్ధమే. శేఖర్ చూడండి ఇట్లా చెప్తా నేను. ఈడ మొత్తం మీద ఏంటంటే అయితే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఈయన వ్యవసాయం చేసుకుంటాడు కాబట్టి ఈయనకు కొన్ని విషయాలు తెలియదు. ఇక్కడ కొంతమంది అక్క వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ఏందనేది వీళ్ళు పడ్డప్పుడు వీళ్ళు చూసారు కాబట్టి ఒకసారి కూర్చో నిలబడండి. ఓకే అక్క, మీరు ఇక్కడే ఉన్నారా ఇది జరిగినప్పుడు? నేను కిరాయి వచ్చి 4 నెలలు అవుతుంది అన్న. ఇక్కడికి ఇది ప్రశాంత్ వాళ్ళదేనా ఓను? ఇదంతా ప్రశాంత్ అన్నది. అన్న దుబాయ్ ఏ దేశం నాకు తెలియదు కానీ బయట దేశము. ఈ అక్క ఉంటుండే. అయితే మా పాపని పొద్దుగాల మా అమ్మకి ఇచ్చి నేను పనికోతా. నైట్ కాగానే సాయంత్రం మళ్ళీ మా పాపని తీసుకొచ్చుకొని అన్నం తిని వండుకుంటాం. ఎందుకంటే కొద్దిసేపు నేను అన్నం తిన్నాక ఆడికి తిరిగి అలవాటు నాకు ఉంది. కరెక్ట్ 10 గంటలకు వస్తాడు అన్న. ఎవరు? అనిల్ అన్న. ఈ మీడియా పర్సన్ ఎవడైతే ఉంచుకున్నాడు ఉన్నాడో అనిల్ అన్న కరెక్ట్ 10 గంటలకు వస్తాడు. 10 గంటలకు వస్తాడు. బీర్ సీసాలు 2 బీర్ సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు అవన్నీ తీసుకుని వస్తాడు డైలీ 10 గంటలకు. మబ్బులు ఎప్పుడు పోతాయంటే, ఎందుకంటే నేను కల్డీపోలో పని చేస్తా, నేను మబ్బులలో వేస్తా కదా. అయితే అన్న ఎవ్వరు చూడకన్నా ముందే మబ్బుల 3 గంటలకు వెళ్ళిపోతాడు తాళం తీసి. అందరు వండుకున్నా కూడా 10 గంటలకు వస్తాడు బిర్యానీ ప్యాకెట్లు బీర్లు తీసుకొని. మళ్ళీ మా అబ్బులనేమో 3 గంటలకు వెళ్ళిపోతాడు. డైలీ వస్తాడు డైలీ. నేను 4 నెలలు అవుతుంది కదా కిరాయి వచ్చి. నేను చూస్తుంటే ఎందుకో మా పాపని ఈ బంటి వచ్చేవాడు ఎప్పుడన్నా? ఈ బంటి ఎవరో రాకపోతుండే, ఈ బంటి అన్న రాకపోతుండే. కానీ అన్న దుబాయ్కే నచ్చినాక నుంచే ఈ అక్క ఫోన్ చేసి ఊకే బంటి అన్నని రమ్మనలా. బంటి నువ్వు రారా తాపి దుబాయ్ నుంచి వచ్చిన. అయితే దానికంటే ముందు ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, మరి ఈ అనిల్ అనే వ్యక్తి ఎట్లా వచ్చేటోడు? అన్న అసలు వచ్చే నెలలో వచ్చేటోడు. ఎవరు? ప్రశాంత్ అన్న. ఈ వచ్చే నెలలో వచ్చేటోడు. ఈ అక్కనే ఉండి ఇదే నెలలు రా అనుకుంటా అంటే ఇబ్బంది పెట్టిందంట. ఇబ్బంది పెడితేనే సరే పిల్లలకి ఏదో కట్టిస్తారు కదా, అవి కట్టించి 2 నెలల చిట్టి మీద అవి కట్టించేసి వెళ్ళిపోతా అని వచ్చిండు ఆ అన్న. ఈయనను ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడే అక్కడే చంపేద్దామని ప్లాన్ చేశారని తెలుస్తుంది. అది ఆ విషయం నాకు తెలియదు అన్న. ఆ విషయం నాకు తెలియదు. అయితే పొద్దున 7 గంటలకు వచ్చిండు. ఆ రోజు నుంచి బంటి అన్న రావాలా. అన్న పొద్దున 7 గంటలకు వచ్చిండు, ఇంటికి వచ్చిండు. అంటే హస్బెండ్ లేక ముందుకేమో అనిల్ అనే వ్యక్తి వచ్చేవాడు ఇంటికి. హస్బెండ్ వచ్చిన తర్వాత బంటిని పిలిచింది, బంటి అన్నని పిలిచింది. వచ్చినాక అన్న కరెక్ట్ 7 గంటలకు వచ్చినాడు ఏడికి, అంటే దేశంకేని. వచ్చినాక 10 గంటల నుంచి ఈ బంటి అన్న రావాలి. ఈ అక్క ఫోన్ చేసి అంటే ఫోన్ చేయాలంట, బంటి రా తాపిచ్చేయి ఫుల్ తాపిచ్చేసేయి అని. అదే రోజు నైటు మా అన్న అబద్ధం కుర్చీలేసింది అంత తాగినా కానీ పోందాక తాగిండ్రు. ఆ రోజు పనికోలేదు.
పోందాక ప్రశాంత్ అన్న సంధ్యకాడ వాళ్ళ భర్త ప్రశాంత్ అన్న ఈ బంట అన్న పోందాక తాగిండ్రు ఆ రోజు చనిపోయిన రోజు కింద ఎత్తేసిన రోజు ఈ రూమ్ లో తాగిండ్రు చేసిండ్రు ఆ రూమ్ లో తాగినాక అప్పటికి టైము 4 అవుతుంది టైం 4 సాయంత్రం 4 పొద్దు నుంచి తాగుతున్నా వచ్చిన రోజు ఆ రోజు సాటర్డే మొత్తం తాగుతూనే ఉన్నారు మొత్తం బాగా ప్రొద్దున తాగుతూనే ఉన్నారు 4 గంటలకు మా అన్న అన్నాడు 4:30 అవుతుంది అన్న అంతా తాగినా కానీ ఆ అన్న అన్నాడు బంటి మనం ఏనే కూర్చుందాం రా అని ఇంకా లోపలికి పోయి కుర్చీలు తెచ్చిండ్రు ప్రశాంత్ అన్న కింద కూర్చుందామని నా బిడ్డే ఈ పాపలు ఈ అక్క వాళ్ళందరూ ఈయన కూర్చున్నారు రా మనకి ఎందుకు మా అక్క వాళ్ళకు మంచిగానే ఉన్నారు మనం కూడా ఈడ కూర్చుందాము అని అనుకుంటా ప్రశాంత్ అన్న అన్నాడు అంతా దాయన కానీ ఈ బంటన్న లోపలికి పోయినాడు ఇక లోపల సంధ్యక్క తిన ఏమేమి మాట్లాడుకున్నాడో తెలియదు అయితే మళ్ళీ బంటన్న బయటకు వచ్చి ఇక అద్దు ఎందుకంటే ఆడోళ్ళు ఉన్నారు అద్దు మనం పైకి పోదాము స్కెచ్ వేరే ఉంది కాబట్టి కింద కూర్చుంటే పని కాదు పైనుంచి తోసేయాలి తాగిండన్న దాని మీద వచ్చి మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లోకి బయటకు వచ్చి ప్రశాంత్ అన్న అద్దే పైకే పోదాం దాయి అన్న ఎందుకంటే ఆడవాళ్ళు ఉన్నారు అక్క వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది అయితే అన్న కానీ బంట అన్న అన్నాడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దా అనుకుంటా బంట అన్న అంటే ప్రశాంత్ అన్న ఏమన్నాడు ఏం కాదురా ఈయన కూర్చో మా అక్క వాళ్ళు ఏమని అంటుండ్రా వాళ్ళు మంచి సపరేట్గా కూర్చుని ఈయన కింద కూర్చొని తాగుదామా అన్నారు వాళ్ళు ప్రశాంత్ అన్న అయినా కానీ కథ ఈ బంట అన్న ఏం చేసిండు అద్దురా పైకి పోదామన్నా పైకి పోదామని 2 చైర్లు తీసేసి కుర్చీలు ఇంట్లో పెట్టేసి అన్నం తీసుకుపోయి చేతి పట్టుకొని బిల్డింగ్ మీద తీసుకోండి ఎన్ని గంటల ప్రాంతంలో ఇది టైము 5 అవుతుంది 5 అవుతుంది 5 అయినాక తీసుకుపోయినాడు గాలికి మంచి వస్తుందా చేస్తుందిరా దాన్ని తీసుకుపోయినాడు చేతి పట్టి తీసుకుపోయినాక ఇక తాగుతూనే ఉన్నాడు అన్న పైన ఇద్దరు ఎవరు తీసుకొచ్చి ప్రశాంత్ బంటి పోయి తీసుకొచ్చిండ మందు పెళ్ళామో ఎవరు ఇచ్చారు బంటి అన్న ఈ సంధ్యక్క ఫోన్ పేలో కొట్టింది పైసలు ఫోన్ పేలో కొట్టుకుంటే అరే ఫుల్ గా దాపిమని చెప్పి ఫుల్ దాపి అని ఫోన్ ప్లే కొట్టింది కొడితే 3-4 ఫుల్ బాటిల్ తెచ్చినాడు అన్న 3-4 పొద్దుగాల నుంచి దాని తర్వాత సాయంత్రం 5 గంటలకు ఇంకో ఫుల్ బాటిల్ ఉండే ఆ బాటిల్ ఫుల్ బాటిల్ నాకు అంతా తెలియదు కానీ ఇంత ఉండే అది అయితే అది ఇంత ఉండే తీసుకొని చేయి పట్టుకొని తీసుకుపోయినా అన్న వాళ్ళు బంటాన ప్రశాంత్ అన్నని గాలి పస్తుందారా మా ఆడవాళ్ళకి డిస్టర్బ్ అయితే అనుకుంటా తీసుకుపోయినాడు బంట అన్న తీసుకుపోయినాక ఇక తాగుకుంటూనే ఉన్నాడు ఆ అన్నుండి పాపము నా బిడ్డ చిన్న ఉంటే 3 సంవత్సరాలు మా పాపతోని ఆ అక్కతోని ఈ పిల్లలతోని పాపం నవ్వుకుంటా అంత అయినా కానీ ఈడికేని ఒరే చిన్న అని కూడా మాట్లాడిచ్చినాడు చేసినాడు సంధ్యక్కనే ఏమన్నాడు లోపలనే ఉంది సంధ్యక్క ఇక ఫోన్ చేసింది ఆల్రెడీ ఆ అన్న కొంచెం అవుట్ అయినా మాతో అందరితో మాట్లాడినా అక్కడ చేసిన అక్కడ ఫోన్ చేసింది ఆమ్లెట్లు వేసుకరా అంటే సరే నేను పైనుంచే పిలిచిండు 2 ఆమ్లెట్లు వేసుకురా సంధ్య అంటే సరే బావా వేసుకొస్తాను అన్నది అంత అయిపోయాక అన్న కింద పడిపోయిండు అప్పటికి కాదు ఇక పడిపోయిండు తెలియదు ఈ అక్క ఆమ్లెట్ వేసుకొని పైకి పోయింది ఈ అక్క ఆమ్లెట్ వేసుకొని ఇక పైన అప్పటికి ఆమ్లెట్ వేసుకొని పోలే అప్పటికి ఫోన్ చేసి ఏమన్నదంటే ఆడు ఫుల్ అవుట్ కావాలా అదే అన్న పడిపోయిండు కదా ఎందుకంటే బాగా తాగి పైన అవుట్ అయ్యిండు అయితే ఈమె అంటుంది కదా ఆడు బంటితో మాట్లాడి ఆడేనా ఒరుతున్నాడు అని అంటుంది ఒర్రుతున్నారు ఎవరంటే వాళ్ళు అంటే మా ఇంటి పక్క పంట వాళ్ళు ఒర్రుతున్నారు ఆడేనా ఒర్రుతున్నాడు అంటే లేదు ఆడు కాదు ఆడు పడిపోయిండు అంటే ఒరే ఎట్లయినా కానీ ఏమేమో మాట్లాడాలి ఇంకా సగం ఉన్నా కానీ మళ్ళా తెచ్చి ఆపిరా ఎక్కడికేని ఏమో అన్నది అవుట్ కావాలా ఎక్కడికైనా అవుట్ కావనరా అనుకుంటా అన్నది వాళ్ళు సంధ్య అక్క ఫోన్లా సరే అక్క కానీ ఏడు తాగుకుంటా నాకు తాపిస్తుండు నేను ఆకలి అంటే నాకు కడుపులో ఏం లేదు నా కడుపులో ఏం లేదు నేను పడిపోను అంటే నీ కాలు మూతరా కిందికి వస్తే మళ్ళీ నన్ను తాగు మరణం చేస్తారు ఎట్లయినా అవుట్ చేయరా అంటే ఎందుకు అంటే ఈయన ఇప్పుడు సౌదీ నుంచి వచ్చిందే అంటే ఈమె పిలిపించింది ఈమెనే మరి ఎందుకు సావు మరణం ఎందుకు అంటే ఈమె కథలన్నీ బయటపడ్డాయి అనుకోవచ్చు అప్పటికే పడ్డాయి పడితేనే అన్నని ఆ అన్న కరెక్ట్ 7 గంటలది పొద్దున మాకు పొద్దుగా నీళ్ళు వస్తాయి తాగనీరు వచ్చిండు వచ్చినాకనే 2-3 దెబ్బలు కొట్టిండు
రాగానే ఏమేమి రాగానే ఎందుకంటే ఫోన్ లో చూసుకున్నారు కదా, ఇవి కెమెరాలు ఎవడెవడు ఇంటికి వస్తుండు ఎవరితో ఇన్ని తర్వాత చెప్తా బిడ్డ అని 2-3 దెబ్బలు కొట్టిండు. కొట్టినాక ఈ బంటన్న పిలిపించి అంతా చేపించింది. ఇక ప్లాన్ చేసి మా బతకనిస్తట్లేదు నన్ను ఇక చంపేపిద్దాము అని ముందు నుంచే ప్లాన్ ఉంది కాబట్టి ఇక అట్లా నన్ను చంపేస్తాడు. ఇక ఇప్పటికీ రాగానే కొట్టిన నన్ను ఇక చంపేస్తాడని భయంకు ఇక బంటన్న పిలిపించి తాపించేది. ఇక ఫోన్లో అది ఎక్కడికి అవుట్ కావాలా అనుకుంటా అంటే ఏడు తాగుకుంటా నన్ను తాగమంటున్నాడు. అక్క నేనేం చేయాలి సంధ్య, నేనేం ఈమె ఎట్లుండేది? మీరు ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి ఈమె బిహేవియర్ ఎట్లుండేది? మొత్తం అబ్బాయిల పిచ్చా ఏంది అసలు? అనిల్ అన్న మీద ఉండేది బాగా. ఎక్కువ శాతం అంటే 24 hours అన్న, పొద్దున సాయంత్రం ఆ అన్నతోనే మాట్లాడుతుంది ఫోన్లో. అలా 24 hours నైట్ 1 కానీ 12 కానీ అన్నతోనే ఒక్కొక్క వేళ రాకపోతే ఫోన్ మాట్లాడుతుంది 24 hours. మాక్సిమం నెలలో 10 రోజులు ఈయనే ఉంటాడా అనిల్? కాదు, అచ్చుకుంటా పోతాడు. డైలీ 10 గంటలకు వస్తాడా, మబ్బులో 3 గంటలకు వెళ్ళిపోతాడు డైలీ. ఒక్కొక్కసారి రాకన్నా ముందు 1 గంట దాకా 12 గంటల దాకా ఫోన్ మాట్లాడుతుండే. అంటే ఈమె ఏదన్నా అంటే ఆల్రెడీ అనిల్తోని నేను చంపేస్తున్నా మా ఆయనని నాకు వద్దు అనే విషయాలు కొన్ని మాట్లాడినప్పుడు వద్దని అనిల్ అన్నాడని చెప్తా ఉన్నారు. నిజ ఇవేమన్నా విన్నారా మీరు? అంటే ఇవి మాట్లాడుతాయి కదా, అంతా నమ్ము ఫోకస్ పెట్టలే అన్న మేము. మాకెందుకు లేని మీరు సపరేట్ అంటే మీతో ఎట్లుండేది ఈమె సంధ్య? నాతోనైతే నాతోనైతే ఎక్కువ ఉండే అన్న. నేనేమో పనికి పోతా డైలీ. ఏ పని తెలియదు ఆమె పొద్దున్న దాకా ఇదే పని ఏమైనా పనికి పోతుందా? ఇదే ఇంట్లోనే ఉంటది ఆమె. మంచిగా రాత్రిపూట ఆ నీళ్ళు బీర్లు తెస్తే తాగుతుంది ఆమె కూడా? తాగుతాయి అన్న, తాగుతుంది. వంట ఏదేం చేయదు. బీర్లు అన్న బిర్యానీ అన్న పిల్లగాళ్ళకి పెడుతుంది. వీళ్ళు తాగుతారు. సోఫాలో కూర్చొని ఇద్దరు ఒక దగ్గర కూర్చొని, ఎందుకంటే నేను అటు ఇటు తిరుగుతా కదా చూస్తా. ఇద్దరు సోఫాలో కూర్చుంటారు అనిల్ సంధ్య అక్క ఇద్దరు సోఫాలో కూర్చొని ఇట్లనే ఇద్దరు. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డే. ఎన్ని సంవత్సరాలు ఉంటారు వాళ్ళు? పిల్ల 11 సంవత్సరాలు ఉంటాయి, పిల్లగాడు 12 సంవత్సరాలు ఉంటారు. వామ్మో అంతమంది పిల్లలు. ఆ పిల్లగాళ్ళని ఆయనతో బిర్యానీ తెచ్చి పండబెట్టేసి ఈమె పనులు ఈమె ఉండేది. పిల్లగాళ్ళకి అన్నం తినిపిస్తుండే, అటు ముఖం చేపించి. వీళ్ళిద్దరు ఒక్క దగ్గర అంటే ఎందుకంటే తిరుగుతా కదా మా పాపను వండబెట్టి చూస్తుంటేనే ఒక్క దగ్గరనే కూర్చొని మంచిగా తాగుతుండే సోఫాల మంచిగా బీర్ సీసాలు. ఇక అదే అన్న మళ్ళీ బిర్యానీలు అన్నము ఇలా వంట చేయకపోతుండే పిల్లగాళ్ళకు. అదే అన్నము ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున స్కూల్కు పంపకపోతుండే. స్కూల్కి పంపక 1-2 నెలలు అవుతుంది పిల్లగాళ్ళని ఇద్దరిని. పిల్లల్ని కూడా స్కూల్ పంపించట్లే. స్కూల్ పంపాలి 2 నెలలు అవుతుంది స్కూల్కి పంపక. అయితే అదే బిర్యానీ అన్నం నైట్ అనిల్ అన్న తెస్తుండే కదా, అదే బిర్యానీ అన్నము మిలిగింది అన్నము ఇదేంది ఫ్రిడ్జ్లో పెట్టి అదే అన్నము తింటుండే వెళ్ళిపోతుంది దాకా. ఇక ఇంట్లో వంట ఇదేం లేదు ఈమె. నిమ్మలంగా ఉంచుకున్నంతో ఎంజాయ్ చేయాలి, తాగాలి, పిల్లలకి అది పెట్టాలి. 11 సంవత్సరాలు అంటే ఆడపిల్ల 11 సంవత్సరాలు 11 సంవత్సరాల బిడ్డకు కొంచెం ఐడియా ఉంటుంది. 11 సంవత్సరాలు ఇంత ఎత్తుంటారు పిల్లలు, ఇంత ఎత్తుంటుంది. ఏ రోజు అరే గింత అనుకో సరే 11 సంవత్సరాలు ఆ పాప కూడా ఇంత ఎత్తుంటుంది. అయితే ఎప్పుడన్నా వాళ్ళ పిల్లలు మా అమ్మ ఇట్లా చేస్తుందా అంటే అది ఇది అని చెప్పేటోళ్ళ మీతో? కానీ చిన్ని అంటుండే మమ్మీ సరిగా మాతో ఉంటలే చేస్తలేదు సరిగా అని అలా బిడ్డ అంటుండే. ఏడికి వచ్చి అంటుండే మా చెల్లెతో నాతో అంటుండే, మమ్మీ మధ్య నన్ను కొడుతుంది చేస్తుంది ఎందుకేమో ఎక్క ఫోన్ మాట్లాడుతుంది అనుకుంటే చెప్తుండే. ఏం పోతుంది? ఎక్క ఫోన్ మాట్లాడుతుంది, ఎవరితోనో ఫోన్లు మాట్లాడుతుంది, డాడీతో ఫోన్ మాట్లాడిపియమంటే మాట్లాడిపిస్తలేదు అనుకుంటే చెప్తుండే మా చెల్లెకి నాకు ఇద్దరికి వచ్చి. అయితే మాట్లాడిపిస్తా వచ్చురా ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎవరితోనో. పిల్లల్ని కొడుతుండే కొట్టకపోతుండే, ప్రేమనే చూసుకుంటుండే, ప్రేమ చూసుకుంటుండే. ఉంటలేదు ఈ మధ్య ఫోన్లు మాట్లాడుతుంది. ఆ పిల్ల చెప్తుండే, నాకు 2 సార్లు చెప్పింది అంతే ఆ పాప అంతే. ఫుల్గా ఇక డ్రింక్ బాగా అలవాటు ఉంది. అన్న ఆ రోజు రాగానే ఆపిచ్చేసిందాడే, ఇద్దరు వేయండ్రు. ఫోన్ మాట్లాడ అంత అయిపోయిన అక్కడ ఆమ్లెట్లు తీసుకొని వేయింది. అంటే మేమేమనుకున్నామంటే గిన్నె కూర్చున్నామన్న. మేమేమనుకున్నామంటే అన్న కూర్చుండు కదా వాళ్ళు పైన కూర్చున్నారు, బంటన ప్రశాంత్ అన్న పైన కూర్చున్నారు కదా, అప్పుడే అన్నాడు కదా ఆమ్లెట్లు తీసుకురమ్మని. తీసుకుని ఫోన్కి అంటే ఇచ్చిరానికి అవుతుందేమో అని ఇట్లా అనుకొని మేము వడ్డోళ్ళమన్నా, మేము కళ్ళు తాగే మాకు అలవాటు ఉంది, మేము కళ్ళు తాగుకుంటూ కూర్చున్నాం. ఇట్లా అనుకొని మేము సైలెంటే ఉన్నాము, కింద ఆడలే మాట్లాడుకుంటున్నాము. ఇద్దరు కలిసి అన్న పోయి ఒక 5 నిమిషాలకి ఆమ్లెట్లు తీసుకొని పోయిందా, ఒక 5 నిమిషాలకి ఇద్దరు కలిసి కాళ్ళు పట్టి నూకేసినారు. ఇక కింద పడ్డాడు అన్న ఏంది అందరం పిల్లని తీసుకొని ఎక్కడో అక్కడ ఉరికినాము.
మా బావ ఆయనకి పైకి కింద పడగానే ఆ, అయితే నేను ఏమంటా తల్లి ఇక్కడ రా ఒకసారి ఇక్కడ మీరు ఇక్కడే కూర్చున్నా అని చెప్తున్నారు ఇగో గీడ కూర్చుంటామన్న. మీరు ఇక్కడ కూర్చుంటారు ఇక చల్లగా గాలి వస్తుంది కాబట్టి ఇది అన్నది ఇటు ఉండే మొన్న దాకా. ఇట్లా పండుకొని ఉండే. ఎందుకంటే అవి మొన్న చాప వేసింది వాళ్ళు మా బావ వాళ్ళు అట్లా అని తీసేయం. ఈ కుండ అన్న సేమ్ దాని లెక్కన ఉంటుండే, అంటే అక్కడ నుంచి చల్లగా గాలికి వస్తాయి కదా, అట్లా కుండ్ల మీద ఇద్దరం కూర్చుంటుంటే ఓకే ఇక్కడ ఈ ప్రదేశంలో పడ్డాడు కదా ఆమ్లెట్ తీయనికి పోయింది కదా అని ఇక కింద చూడలే, పైకి చూడలే మేము, కిందనే ఇక మేము మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇక అవి కింద దిబుక్కున సౌండ్ వచ్చేదాకా మీకు సోయలేదు తెలియదు మాకు, మేము మాట్లాడుకుంటాం. ఆ అక్క నేను మా చెల్లె ఇవాళ పనికి పోయింది, మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే మనం అంతా పట్టించుకోం కదా అన్న. కింద పడంగానే గప్పుడు చూసినామన్న, పైకి వదులే కింద చూసినాము. పైనుంచి ఎట్లా పడ్డా ఎవరు ఉన్నారు కూడా చూడలే మీరు చూడలే, వీళ్ళిద్దరు వేండ్రు కదా, చూడలే అసలు మాకేం తెలియదు. పైకి కింద పడ్డదాకా కూడా మాకు తెలియదు అసలు. కింద రప్పన పడ్డడా కథం రప్పన ఇటు చూసినాము, పిల్లల్ని ఎత్తుకోనన్నా ఎక్కడో అక్కడ ఇంట్లో కురికినాము భయపడి నా పిల్లని ఎత్తుకొని ఉరికినా అన్న నేను. మా చెల్లెకు ఒక చిన్న పాప ఉంది, వాళ్ళు ఉరికిండ్రు. ఈ పిల్ల మా పిల్లలేమో కేకలు పెట్టుకుంటూ ఏడ్చిండ్రు. మా అబద్ధం ఆదు, అలా ప్రశాంతం అన్న వాళ్ళ కొడుకు బిడ్డే ఆలుగు పప్ప 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 అనుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చినారు. అయితే అన్న 5 నిమిషాలకు 5 నిమిషాలకు అప్పుడు బంటి అన్న వచ్చి అయ్యో మా రాజుబావ ముట్టుకున్నాడు, ముట్టుకొని ఇది తెల్లది టువలతోని అంటే రక్తము చెవులకేని నోట్లకేని ముక్కుకేని 3 కుట్లు పడ్డాయి పాప మా అన్నకు. అయితే ముక్కులకేనా మొత్తం రక్తం వస్తే మా రాజుబావ ఉండి అదే అప్పుడప్పుడే పనికి నచ్చిండు, ఆయనకు అంతా తెలియదు మా బావకి. అప్పుడప్పుడే పనికి నచ్చిండు, అదే తువ్వలు తీసి మొత్తం చూసేసినాడు. ఆడ 5 నిమిషాలకు వచ్చి అన్న నువ్వు ముట్టుకోకు, ఏం కాలే అన్నకు, నువ్వు ముట్టుకోకు అనబట్టే మీ పిల్లల్ని కిందికి రాలే. అప్పటికి ఇంకా మేము అందరం అంత దూరం పోయినామన్నా, ఆడికి పోయినాము. ఎందుకంటే భయపడి నువ్వు ముట్టుకోకు చెయ్యకు అనుకుంటా అన్నాడు మా బావని. అంటే అప్పుడు ముట్టుకోకు చెయ్యకు అన్నాక సంధ్యకి వచ్చింది కిందికి మెల్లగా, బావ అనుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చింది అన్న, ఏం తెలియనట్టు ఏడ్చుకుంటా వచ్చింది. ఏడ్చుకుంటూ వచ్చినాక ఫోన్ ఆమెకు ఫోన్ చేయంటే బావా నువ్వు చేసినావా, వాళ్ళు చేసిండ్రు, నాకు అంతా అని తెలియదు. ఇక అక్క వాళ్ళ భర్త చేసినాడు ఆమెకు ఫోన్ చేస్తే ఆమెకు ఫోన్ చేసినాక వచ్చింది. ఆంబులెన్స్ లెక్కించిండ్రు, ఆంబులెన్స్ లెక్కించినాక పోవాలి అట్లా డైరెక్ట్గా ఇద్దరు మళ్ళీ ఇంట్లోకి చోళ్ళు బంటి అన్న సంధ్య అక్క. ఆంబులెన్స్ లెక్కించినాక ఇద్దరు లోపలికి వచ్చి సంధ్య బంటి అన్నకి ఏమన్నాయంట, నీకు 50,000 ఇచ్చినా కదా, 50,000 ఇంకా ఫోన్పే కొట్టేస్తా, నువ్వు వెళ్ళిపో, నిన్ను ఎట్లయినా దొరకపోతా, హాస్పిటల్కి వెళ్ళిపోతా, నీకు 50,000 ఇచ్చినా కదా, ఇంకా 50,000 ఫోన్పే కొడతా, 50,000 చేతికి ఇచ్చినా కదా, ఇంకా 50,000 ఫోన్పే కొడతా, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసింది అన్న. ఇంట్లోకి పోయింది, చెప్పేసినాక కూడా పోయింది, ఒక్కతే పోయింది. మన అన్నమల్ల కాడ ఎవరు ఇద్దరు ఎక్కిండ్రంట, అది మాకు తెలియదు అన్న. అయితే అన్న ఆమె పోయినా ఒక 5 నిమిషాలు మళ్ళీ వచ్చి మేము అందరం అడిగినాము, బంటి వచ్చిండా బంటి అన్న, మేము అందరం అడిగినాము అన్న ఎట్లా అన్న అన్న మంచిగా అన్న, నువ్వు ఆంబులెన్స్లో వేయనావు కదా అంటే, అన్న నువ్వు ఆంబులెన్స్లో వేయనావు కదా ఎట్లా వచ్చినావన్న అనుకుంటా అన్నాము. అందరం ఉండన్నాము అంటే ఏం కాలే అక్క తీసుకుపోతా అన్నది, అలా అన్న వాళ్ళు వచ్చిండ్రు తీసుకుపోతా అన్నది, అందుకే నేను వచ్చేసిన అని అన్న బండి చాలు చేసినాడు. దానా మాట్లాడుకుంటా అన్న ఎట్లా చెప్పన్నా అన్న నువ్వేనో ఆమ్లెస్ ఎక్కినావు కదా అన్న, ఎట్లా నేను ఏనే దిగినారా బుజ్జ, అలా అన్న వాళ్ళు వచ్చిండ్రని ఏనే దిగినాం అక్క మా అందరు చెప్పినాడు. అనుకుంటానే బండి చాలు చేసుకుంటా, గీడ పెట్టుకున్నాడు బండి చాలు గీడ పెట్టుకున్నాడు, కుక్కలు ఉన్నాయి వాడ మొత్తం అనుకుంటానే బండి చాలు చేసుకొని కొత్త వెళ్ళిపోయాడు అన్న. ఆ రోజు నుంచి కనిపించాలి. అయితే అన్నని 3 గంటలకు తెచ్చినాడు, అప్పుడు 3 గంటలకు ఇంటికి, నెక్స్ట్ డే 3 గంటలకు తెచ్చినాడు అన్న. మా అన్నని 3 గంటలకు తెచ్చినాడు, ముక్కుకు 3 కుట్లు పడ్డాయి పాప మా అన్నకు, నోట్లకి కొంచెం అంటే ఈ ముఖం కొంచెం మాసింది. ఓవలు వాళ్ళ అమ్మ సంధ్యక వాళ్ళ అమ్మ సంధ్యక్క వీళ్ళిద్దరు తోలుకొని అన్నం తోలుకొని వచ్చిండ్రు. తోలుకొని వచ్చినాక అన్న పమ్ము మంచి మాట, అంత దెబ్బ కలిగిన అన్న మాట్లాడిండు చేసిండు మా అందరితో. మేము పోయినాము మాట్లాడినాము అందరము, సుమక్క మనం మాట్లాడినాం కదా అందరం పోయి, అన్న ఎట్లుందే ఇంకా అన్న అంటే పడవలేదురా బుజ్జి ఏం కాలేరా అనుకుంటా అన్నాడు. మాట్లాడిండు చేసిండు అన్న. సాయంత్రం అన్న 4:30 అన్న
ఎవ్వరు లేరు గిట్లా మేము అందరం సేమ్ మళ్ళీ సాయంత్రం ఎట్లా కూర్చున్నాం అన్న అంటే 4 కాగానే ఆకిలి నూరు చేసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి కదా ఇక ఇంట్లో పని చేసుకోవాలా అని ఆకిలి నూకేస్తున్నాము ఇంట్లో డోర్ వేసేసింది అన్న వాళ్ళ అమ్మ లేదు అబద్ధం ఆడద్దు సంధ్య వాళ్ళ అమ్మలేదు సంధ్యక వాళ్ళ అమ్మలేదు ఆసొంటి అమ్మ నాకు ఒక అమ్మ ఉంది వాళ్ళ అమ్మ ఈయనే కూర్చుంది అంటే వాళ్ళ అమ్మకి ఏం తెలియదు అసలు నా అల్లుడు ఇట్లా అయినా అని ఏడ్చుకుంటే ఈయన కూర్చుంటే మేమే ధైర్యం చెప్పి అవ్వ అన్నకి ఏం కాదు ఎందుకు ఏడుస్తున్నా అంటే ఇట్లా ధైర్యం చెప్పుకుంటా ఛాయ్ తాపించినాము అన్ని చేయించినాము మీరు కూర్చోబెట్టి ఇక మా పని మేము చేసుకుంటున్నాము సంధ్యకు ఒక్కటి ఇంట్లోకి పోయిందన్న మేము కళ్ళతో చూసినాను నేను సుజాత మా చెల్లె ముగ్గురం కళ్ళతో చూసినామన్న తలుపులు వేసుకోగా కళ్ళతో చూసినాము అది ఒకటి చూసినాము ఆ సూదులు నారాయణకి ఇచ్చిందంట ఆ సూదులు అంటే అవి సూదులు ఇచ్చింది తెలియదు కానీ వాళ్ళు ఇచ్చేసింది కానీ తలుపులు వేసుకోగా చూసినాము సూదులు ఇచ్చేసినాం కాడ అన్నకు ఇచ్చేసి మా పడే అని ఆమె ఎవరు సుజాత ఇలా లాటరింగ్ కూర్చున్నాడు పడేపో అని అంటే అక్క నేను పడే అక్క అని ఎవరు మా అక్క అన్నది సుజాత అంటే సుజాత ప్లీజ్ పడేపో అంటే సరే అక్క గిడ పడేస్తా ప్రొద్దున చెత్త బండి వస్తాయి కదా అలా పడేయచ్చు అక్క అనుకుంటా ఆమె అన్నది ఆమె అంటే అద్దు సుజాత పోయిగా కినాల వాడేపు ఎందుకంటే మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అద్దు ముట్టుకుంటలేదు మీకు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మీకే వాసన వస్తాయి అద్దురా పోయి కినాల వాడేపు అంటే ఆమె ఏమన్నది మళ్ళీ ఇప్పి చూడక చేయకు సుజాత ఆడ పడేసి రాపో అని అంటే మాకు తెలియక బై మిస్టేక్లో పోయి కిలోలో పడేసింది పడేసింది అన్న మొత్తం ఆ అన్న మొత్తం పచ్చగా అయిపోయిండు అన్న కానీ చనిపోయిండు డోర్లు పెట్టిన తర్వాత చనిపోయిండు ఇక సుజాత అవి పడేసి వచ్చే లోప అక్క చనిపోయిండు మేము ఆకిలి నూకుతున్నాము ఏడుపు సప్పుడు వినిపిస్తుంది ఆమె ఐడియా ఏడుస్తుంది ఆమెను ఏడుస్తుంది అన్న లేదు సంధ్యకి ఏడుస్తుంది అన్న ఫస్ట్ బావా అనుకుంటే ఆమె వచ్చి ఆమె ఏడ్చింది ఏడుస్తుంది కదా అని ఆ అక్క నేను సుజాత పడేసి వచ్చింది అవి ఆమె మేమందరం ఉరికినాం మా చెల్లె మేమందరం పోయినసరికి అన్న నోట్లకైనా మొత్తం బుడుసు వెళ్తుంది మొత్తం బుడుసు వెళ్ళిన కొద్ది మొత్తం దూడిచేస్తుంది ఒక బట్ట పట్టుకొని మొత్తం దూడిచేస్తుంది ఇక ఏ కథమన్నా అంతే తెలుసు మొత్తం నోట్లకైనా మొత్తం బుడుసు వెళ్తే ఉంది ఇలా అందరు చూస్తుండ్రు అని మొత్తం తూడ్చేస్తుంది రప్ప తూడ్చాము కానీ అన్న మొత్తం పచ్చ అయిపోయినరు అన్న అప్పుడే ఓకే ఇది పరిస్థితి మొత్తం మీద నెక్స్ట్ లెవెల్ స్కెచ్ చేసింది అనుకోవచ్చు సంధ్య ఎవరైతే ఉన్నారో ఆమెకు వచ్చిన విద్య ఏదైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్ విన్నారు కదా ఒక ప్రీ ప్లాన్డ్ చాలా పగడబందిగా ప్రీ ప్లాన్ చేసి ఆడరాజు ఈడ కింద పడ్డ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి మబ్బుల మళ్ళీ తీసుకొచ్చారు నెక్స్ట్ డే బాగానే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరూ మాట్లాడిచ్చారు సావలేదు కాబట్టి ఆర్పిక్ ఎక్కించి ఏదైతే మనము గ్లూకోజ్లు ఎక్కిస్తే ఇక్కడ పెడతారు కదా దాంట్లో ఎక్కించి ఇక్కడ వీళ్ళు కిరాయికున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు అంటే ఎంత పెద్ద డ్రామా చేసింది చూడండి ఒకసారి ఇంకొకతో ఉంది ఒకసారి అక్కను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆమె కొంచెం పెద్ద ఆమె ఆడవాళ్ళు ఇట్లా చేయడం వల్ల ఎంత గలీజ్ పేరు అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం రైట్ థ్యాంక్ యూ సో మచ్